ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్ష పదవుల చిచ్చురేగింది. చాలా మంది నాయకులు పదవులు ఆశించి భంగపడ్డారు. మోసం చేసిన అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సైతం సిద్ధమవుతున్నారు. వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవిని మైనార్టీ నాయకుడు అయ్యూబ్ దక్కించుకున్నారు. దీంతో కొండ సురేఖ వర్గానికి భారీ చెందిన గోపాల నవీన్ వరంగల్ డీసీసీ పదవి ఆశించి భంగపడ్డారు. అటు రెండోసారి వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన ఎర్రబెల్లి స్వర్ణకు నిరాశ ఎదురైంది. పదవి రాకపోవడంతో అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇక హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి మళ్లీ రెడ్డి వర్గం చేతిలోకి వెళ్లింది. ఇనగాల వెంకట్రామరెడ్డికి డీసీసీ పదవి కట్టబెట్టడానికి రెడ్డి వర్గం నాయకులు భారీగా లాబింగ్ చేశారు. మళ్లీ రెడ్డి వర్గానికి పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో హనుమకొండ జిల్లాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. డీసీసీ పదవి కోసం మార్కా విజయ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నామని ప్రచారం చేయడంతో పదవి తనకే దక్కుతుందని ఆయన ఆశపడ్డారు. చివరికి నిరాశ ఎదురైంది. దీంతో మార్కా విజయ్ కుమార్ గౌడ్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇక హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం దుమ్మటి సాంబయ్య, పింగిలి వెంకట్రామరెడ్డి, తోట వెంకన్న, బంక సర్ల కూడా తీవ్రంగా పోటీపడ్డారు. కానీ ఎవరికీ పదవి దక్కలేదు. ఇటు జనగామ డీసీసీ అధ్యక్ష పదవి కోసం సింగాపురం ఇందిరా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆమె పదవి ఆశించి భంగపడ్డారు. జనగామ డీసీసీ అధ్యక్షురాలిగా మాజీ జెడ్ చైర్పర్సన్ లకావత్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గత 13 సంవత్సరాలుగా పార్టీకి దూరంగా ఉంటూ పార్టీ ఏ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా రాని వారికి ఇప్పుడు డీసీసీ బాధ్యతలు అప్పగించడం ఏంటని సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లు పార్టీ అధికారంలో లేకున్నా పార్టీ జెండాను మోస్తూ ప్రజల్లో తిరిగిన నాయకులకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకుండా మోసం చేశారని నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు మహబూబాబాద్ డీసీసీ అధ్యక్ష పదవిని ఆశించి తీవ్రంగా భంగపడ్డారు పలువురు నాయకులు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ భార్య ఉమకు డీసీసీ అధ్యక్ష పదవి దక్కింది. ఎమ్మెల్యే సతీమణికి పదవి కట్టబెట్టడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని అసంతృప్తి నేత వెన్నం శ్రీకాంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా సమాచారం.